సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లనే శైలజ మరణించినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. శైలజ మృతికి ప్రభుత్వం, జిల్లా అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వాంకిడి ఘటనపై కనీసం సమీక్ష జరపకుండా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన వారిని బర్తరఫ్ చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. శైలజ మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని డివైఎఫ్ఐ స్పష్టం చేసింది. వాంకిడి మండలంలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి ఆసుపత్రికి చికిత్స పొందుతూ ఉంటే అందులో పరిస్థితి విషంగా ఉన్నదని మంచిర్యాలకు రెఫర్ చేశారు. మంచిర్యాల నుండి మరింత పరిస్థితి విషంగా ఉన్నదని 3 విద్యార్థులను హైదరాబాద్ కేంద్రము నిమ్స్ ఆసుపత్రిలో తరలించారు. అందులో చికిత్స పొందుతున్నటువంటి శైలజ అనే 9వ తరగతి విద్యార్థిని నేడు మృతి చెందింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని మేము డివైఎఫ్ఐగా పరిగణిస్తాము. ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందో, ఫుడ్ పాయిజన్ జరిగిన సందర్భంగా అనేక సార్లు గిరిజన అధికారులు కానీ మరియు జిల్లా అధికారులు గారిని హాస్టల్లో సందర్శించినప్పటికీ వారి యొక్క సమస్యలు నేటికి పరిష్కరించలేదు. అదేవిధంగా ఏదైతే ఈ గిరిజన శాఖలు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారో వారు పూర్తిగా బాధ్యత ఈ మరణానికి ఆయనే కారణము. ఈ ప్రభుత్వ హత్య అని మేము పరిగణిస్తున్నాము. ఏదైతే మరణించిన శైలజ ఉన్నదో ఆ శైలజ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషన్ చెల్లించి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాము. ఈరోజు శైలజ మృతి చెందింది. దానికి కారణము ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు, అదేవిధంగా ప్రభుత్వము పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈరోజు గిరిజన శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నారు. వాళ్ళు ఇప్పటివరకు విద్యార్థులపైన ఎలాంటి సమీక్ష జరగకుండా, బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా మొత్తం కూడా చాలా నిర్లక్ష్యం వహించారు. ఆమె చికిత్స పొందుతూ ఇవాళ మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే చాలా హాస్టళ్లలో ఇలాంటి జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది సిగ్గుచేటుగా ఉంది.